ఒక మనోహరమైన పల్లెటూరు, ఒక వృక్షం కింద మహర్షి శిష్యులకు ఉపదేశం ఇస్తున్నారు. గరుడ పురాణం చెబుతుంది, మనం చేసే ప్రతి కర్మకు ఫలితం ఉంటుంది. అది మంచిది అయినా చెడైనా తప్పించుకోవడం అసంభవం. ఒక ధనవంతుడైన వ్యాపారి, బహులోభి, ఒక గరీబు రైతును మోసం చేస్తాడు. అతను చెడు మార్గంలో సంపదను కూడబెట్టుతాడు. ఆ వ్యాపారి తలచుకుంటాడు, నేను ఎంత తెలివైన వాడిని. నాకు ఎవరూ ఏమీ చేయలేరు. కొన్నేళ్ల తర్వాత వ్యాపారి తన ధనాన్ని కోల్పోతాడు. వ్యాపారాలు నష్టపోతాయి, తన స్నేహితులు ద్రోహం చేస్తారు. అతను పేదరికంలో పడిపోతాడు. ఆ రైతు నిజాయితీగా పనిచేస్తాడు, సహాయం చేస్తూ ఉంటాడు. అతని శ్రద్ధకు, నమ్మకానికి ఫలితంగా అతని జీవితం సుఖంగా మారుతుంది. ఒకరోజు పాత వ్యాపారి తన దుస్థితిలో రైతు దగ్గర సహాయం అడుగుతాడు. రైతు అతడిని చూసి అతని పాత మోసాలను గుర్తించకుండా సాయం చేస్తాడు. వ్యాపారి తన తప్పును అంగీకరించి క్షమాపణలు కోరుకుంటాడు. మనం చేసే కర్మలు ఎప్పటికీ మన వెంట ఉంటాయి. మంచి చేసేవారికి మంచి ఫలితం, చెడు చేసేవారికి చెడు ఫలితం అనుభవించాల్సిందే. ఇది గరుడ పురాణం యొక్క మార్మిక సందేశం.